రాత్రి 11 గంటలకి అరుణగిరి ఇంటికి చేరుకోగలిగాడు. అనంతయ్య వాళ్ళని శ్మశానం నుంచి ఇంటికి తీసుకొచ్చి దింపి, సబ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళింట్లో దించి ఇంటికి చేరుకునేసరికి 11 దాటింది. పొద్దట్నుంచి తిండి తిప్పల్లేవు. ఒక మహానాటకంలో తనకు తెలియకుండానే అతను సూత్రధారైపోయాడు. అరుణగిరి మనసు, శరీరం రెండూ అలసిపోయాయి. సావిత్రమ్మగారు హాల్లో లైటు వేసుకునున్నారు. కొడుకు ఫోన్లో ఆ ప్రమాదం గురించి చెప్పినప్పటినుంచి ఆవిడకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తానన్న అరుణగిరి వద్ద నుంచి కబురు లేదు. కొడుకు ఎక్కడున్నాడు? నాయర్ని ఎక్కడికని పంపాలి? దెబ్బలు తగిలిన ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? సావిత్రమ్మ మనసు భయ సంశయాలతో ఆరాటపడుతోంది. అరుణగిరి కారు హారన్ చెవిన పడగానే సావిత్రమ్మగారు గేటు దగ్గరకు ఒక పరుగునొచ్చింది. నాయర్ గేటు తెరిచాడు. అరుణగిరి కారు లోపలికి తీసుకొచ్చి పోర్టికోలోనే ఉంచేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగాడు నిస్త్రాణగా. నాయనా గిరి అంటూ ఒకసారి కొడుకుని తడిమి పట్టుకుంది సావిత్రమ్మ. రక్తసిక్తమైన అతని ప్యాంటును చూసేసరికి ఆవిడకు కాళ్లల్లోంచి వణుకొచ్చింది. వాళ్ళకు అమ్మలేకుండా పోయిందమ్మా అన్నాడు అరుణగిరి. పొద్దట్నుంచి ఆపుకున్న శోకం తల్లిని చూసేసరికి కన్నీళ్లయింది. గొంతుక బొంగురుపోయి ఏడుపొచ్చినట్లయింది. తన బేలతనం తల్లికి కనబడనీయకుండా అమ్మా అంటూ ఆవిడ భుజం మీద తలాంచి నిలువెల్లా వణికిపోయాడు. సావిత్రమ్మ కొడుకు వీపు నిమిరింది. ఆ మృదు స్పర్శలో, అనిర్వచనీయానుబంధంలో 25 యువకుడు పసివాడైపోయాడు. ఆ తర్వాత వేణీళ్లు పోసుకుని బట్టలు మార్చుకున్నాడు. తల్లి ఎంత బలవంత పెట్టినా మెతుకు ముట్టలేకపోయాడు. ఒక కప్పు వేడిపాలు తాగి మంచం మీద వాలాడు. చాలాసేపు ఇటు అటు దొర్లి ఆ పైన ఒళ్ళెరకుండా నిద్రపోతున్న కొడుకు ముఖం చూస్తూ కూర్చుండిపోయింది తల్లి. ఎంత ప్రమాదం తప్పింది! ఆ దెబ్బలే తన కొడుక్కి తగిలుంటే మరి ఆలోచించలేకపోయింది. భగవంతుడా, ఆ తల్లి లేని పిల్లల ఉసురు వీడికి తగలకుండా కాపాడు అని వేడుకొంది. సావిత్రమ్మగారి కుటుంబానికి, చనిపోయిన రాజమ్మగారి కుటుంబానికి ఎక్కడా పోలికల్లేవు. సంఘంలో ఈ రెండింటి అంతస్తులు వేరువేరు అవడం చేత వారి సమస్యలు కూడా వేరుగానే ఉన్నాయి. రాజమ్మగారి కుటుంబానికి ధనమొకటే పెద్ద సమస్య. చాలినంత డబ్బుంటే వాళ్ళకి చెప్పుకోదగిన కష్టాలు, బాధలు లేవు. కానీ సావిత్రమ్మగారికి ధనం సమస్య కాదు. వాళ్ళ సమస్యలన్నీ మానసికమైనవే. వారి జీవితాల్లో పొదులకి, వందలకి లెక్కలేదు. వారి వెప్పుడు వేలు, లక్షలు ఆస్తులు గాని. రాజమ్మగారిది ఒక రకమైన తాపత్రయమైతే సావిత్రమ్మగారిది మరొక రకమైన పోరాటం. మధ్య వయస్కులైన ఈ స్త్రీలిద్దరూ తమ కుటుంబ క్షేమం కొరకు తమ తమ స్థాయిని బట్టి అంకితమయ్యారు. రాజమ్మగారు దైహికంగా కష్టపడి సంపాదిస్తే సావిత్రమ్మ హృదయం తూట్లు పడే సాధింపుల్ని, బెదిరింపుల్ని భరించి కొడుకు కోసం బ్రతుకుతోంది. సావిత్రమ్మ వివాహం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. 7 ఆడపిల్లలకి తండ్రైన ఉమాపతి మొదలియారికి పుత్ర సంతానం మీద కాంక్ష పోలేదు. 50 ఏళ్లు పైబడ్డ ఉమాపతి మొదలియార్ భారీగా బుగ్గమీసాలతో, సూటు, పాకెట్ వాచీతో చేతికర్ర ఊపుకుంటూ గంభీరంగా ఉండేవాడు. ఆయన సావిత్రమ్మని పెళ్లి చేసుకునే వేళకి జస్టిస్ పార్టీలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకనిగా పేరు పడ్డాడు. ఉమాపతి మొదలియారికి టైపు ఫౌండరీ ఒకటే కాక కల్పవర్తకం కూడా ఉండేది. ఆయనకి కీల్పాకలో సువిశాలమైన ఇల్లు, చుట్టూ చాలా పెద్దదైన ఖాళీ స్థలము ఉండేది. ఆ రోజుల్లో తెల్లదొరల క్లబ్బులో ఈయనకు ప్రవేశం కలగడం ఘనంగా చెప్పుకునేవారు. ఆయన్ని తమిళులు మొదలియారని, తెలుగువాళ్లు నాయుడని పిలిచేవారు. ఎవరెలా పిలిచినా ఉమాపతి గారి మాతృభాష తెలుగు. ఆయన పూర్వీకులు తిరుత్తణి నుంచి మద్రాసు వచ్చిన నాయుడు కుటుంబాల్లో ఒకరు. ఉమాపతి గారి మొదటి భార్య జయమ్మగారు లావుగా భారీగా ఉంటుంది. ఆవిడ్ను, ఆయనకు కూడా మగపిల్లవాడు లేడనే లోటు బాధిస్తుండేది. ఇలా బాధపడుతున్నప్పుడే ఉమాపతి గారు సావిత్రిని చూడడం తటస్థించింది. 4 అక్కలు, 3 తమ్ముళ్ళకి మధ్యది సావిత్రి. అంత ఉన్నవాళ్లు కాదు వారు. తిండి బట్టకి లోటు లేదు గాని ఉమాపతి గారితో పోల్చి చూస్తే సావిత్రి వాళ్ళు బీదవాళ్లనే చెప్పుకోవాలి. ధనంతో పాటు సాంఘిక గౌరవం కలిగి పిల్ల జమీందారని పిలువబడే ఉమాపతి గారు సావిత్రిని చేసుకుంటానంటే ఆమె తల్లిదండ్రులు సంబరపడిపోయారు. వయసులో తేడా, మొదటి భార్య, 7 ఆడపిల్లలు ఇవేమీ పెద్ద అడ్డంకులుగా తోచలేదు. పిల్లని ఇచ్చేవాళ్ళకి, చేసుకునేవాళ్లకు కూడాను. పచ్చగా, పొడువుగా, కనుముక్కు తీరు బావున్న 16 ఏళ్ల సావిత్రి రూపం ఉమాపతి గారిని ఆకర్షించింది. మగపిల్లవాడి కోసం అని పైకన్నాడే కాని ఆయనలో శృంగారం ఇంకా చావలేదు. అప్పటికి బహుభార్యత్వం చట్టరీత్యా నిషిద్ధం కాదు. అంచేత అడగడమే తడువుగా సావిత్రి తండ్రి పిల్లనివ్వడానికి ఒప్పుకున్నాడు. సావిత్రికి కూడా 16 ఏళ్లు వయసున్నా ఈ వయసు ముదిరిన వాణ్ణి చేసుకోవడమేమిటనే ఆలోచన రాలేదు. పెద్దలు అదృష్టవంతురాలివి అన్నారు. నిజమే అనుకుంది సావిత్రి.
పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికొచ్చిన వెనకగానే సావిత్రికి సవితిపోరు తన తోటి స్త్రీ అయిన జయమ్మ హృదయంలోని అగ్ని అవగతం కాలేదు. పిల్లల ఏడుపులు, పెడబొబ్బులు, జయమ్మ నూతిలో దూకుతాననే బెదిరింపుల మధ్య సావిత్రి తొలి రోజు గడిచిపోయింది. ఉమాపతి రెండో భార్యని కింద నడవనిచ్చేవాడు కాదు. ఆమె కోసం ప్రత్యేకంగా బంగ్లా కట్టించాడు. పాతింట్లో పెద్ద భార్య, 7 ఆడపిల్లలు, కొత్త బంగ్లాలో సావిత్రి ఉండేవారు. ప్రతిరోజు ఆ రెండేళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉండేది. సాయంత్రం అయ్యే వేళకి జయమ్మ రోజూ రాగాలు పెడుతూ ఉండేది. పెళ్ళిడుకొచ్చిన పెద్దపిల్ల, సైజువారీగా ఉన్న 6 ఆడపిల్లలు సావిత్రిని ఒక పెద్ద భూతం అన్నట్లుగా చూసేవారు. నాన్న, అమ్మ పొలావ్ చేసింది, మిమ్మల్ని భోజనానికి పిలుస్తోంది అంటూ వచ్చేది మూడో కూతురు. ఇక్కడికి పంపమను, మీ పిన్ని కూడా పంపమను అనేవాడు ఉమాపతి. నాన్నా, పెదమామి వచ్చారు ఊరు నుంచి, అమ్మ ఒకసారి రమ్మంటోంది. ఇది నా ఇల్లే, ఇక్కడికి రమ్మను అనేవాడు ఉమాపతి. నా సవితి ముందు పెట్టింది, నాకు పిల్లలకి కాకుండా చేసింది, నా ఇంటికి రానివ్వడం లేదు దేవుడా, నేను చచ్చిపోతాను రోయ్ అంటూ పెద్ద పెట్టున అరుస్తుండేది జయమ్మ. నాన్న, అమ్మ విరుచుకు పడిపోయింది అంటూ పిల్లొచ్చేది. ఉమాపతి మొదట్లో కంగారు పడి పరిగెత్తేవాడు పెద్ద భార్య దగ్గరికి. ఆయన వెళ్ళగానే ఆవిడ లేచి కూర్చుని ఏడుపులు, సాధింపులు మొదలు పెట్టేది. స్త్రీ సహజమైన అసూయ, నిస్సహాయత, తన భర్త తనకి కాకుండా పోయాడనే రంపపు కోత జయమ్మని పిచ్చిదాని చేసేవి. ఆవిడ ఈ వివాహం చేసుకోవడంలో భర్త తప్పు లేదన్నట్టు, అంతా సావిత్రి తప్పే అన్నట్టు తిట్టిపోసేది. భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోవడం భరించలేకపోయిన జయమ్మ మానసికంగా వేదనపడి పోరాడి పోరాడి అలసిపోతుండేది. 16 ఏళ్లు నిండిన సావిత్రి అక్కలు, తమ్ముళ్లతో బిలబిలమంటున్న పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. ఎప్పుడూ సందడిగా ఉండే తండ్రి ఇంట్లోంచి పెద్ద ఇల్లు, చుట్టూ నౌకర్లు తప్ప ఇంకెవరూ లేని ఈ ఇంట్లో వచ్చి పడింది. ఉమాపతి గారు బిజినెస్ అని, క్లబ్బులని తిరుగుతుండేవాడు. ఆయనకి చిన్న భార్య మీద ప్రేమ తక్కువని కాదు, కానీ భార్య ఎదురుగా 24 గంటలు కూర్చునే తత్వం కాదు. ఉమాపతి ఇంట్లో లేని సమయంలో జయమ్మ బంధువులు, ఉమాపతి గారి బంధువులు పనిగట్టుకుని సావిత్రి ఇంటికొచ్చి ఏదో సూటిపోటీగా అనేవారు. వచ్చిన ప్రతివారు ఈ పిల్ల గర్భవతి అయిందా లేదా, ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడా లేదా అని పరిశీలిస్తుండేవారు చూపులతో. సావిత్రి అత్తవారింటికొచ్చిన 5 ఏళ్ల దాకా గర్భవతి కాలేదు. ఉమాపతికి ఈ చిన్న భార్య అలవాటైపోయి తనకి మగపిల్లవాణ్ణి ఇవ్వలేదనే అసంతృప్తిగా ఉండేది. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి చిరాకులు, కష్టాలు ఎక్కువయ్యాయి. పెద్ద భార్యకి ఆయన మీద కోపం, కక్ష. ఇటు చిన్న భార్యతో ఆయనకి తగినంత చనువు, ఆత్మీయత ఏర్పడడం లేదు. 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని, పెద్ద భార్యతో గల అనుబంధాన్ని ఆయన సావిత్రి విషయంలో పొందలేకపోయేవారు. ఏదో సుఖపడతాను అని తాత్కాలిక వ్యామోహంతో ఈ చిన్నపిల్లను కట్టుకున్నానా అనిపిస్తుండేది అప్పుడప్పుడు. వివాహమైన మొదట్లో ఉమాపతి ఎప్పుడూ సావిత్రింట్లోనే ఉండేవాడు. 2-3 ఏళ్లు గడిచే వేళకి ఆయన మళ్లీ పెద్ద భార్య, పిల్లలు అంటూ ఆ ఇంటిపై మోజు చూపించడం సాగించాడు. కాని జయమ్మలో భర్తపై కోపం, తిరస్కారం, అసహాయత నుంచి జనించిన మొండితనం ఆమెని కొంత కఠినురాలుగా మార్చాయి. పూర్వంలాగా ఆమె కళ్ళకి ప్రత్యక్ష దైవం కాదు, చిన్న భార్య పొమ్మంటే గతిలేకొచ్చినవాడు. ఆ 3 ఏళ్లలో ఉమాపతి పెద్ద ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకున్న 5 ఏళ్లకి ఉమాపతి ఆశలు చిగురించడం మొదలుపెట్టాయి. సావిత్రి గర్భవతి అయింది. తన వంశాంకురం కొరకై యువకుని వలె సంబరపడ్డం మొదలుపెట్టాడు. అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. సావిత్రి 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఉమాపతి గారు క్లబ్బులో ఉండగా గుండె నొప్పి వచ్చింది. స్మారకం లేని ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. సావిత్రి లోపల పడుకునుంది. జయమ్మ గారి గేట్లో ఆడుకుంటున్న పిల్లలు తండ్రిని తీసుకురావడం ముందు చూశారు. పిల్లలు ఏడుస్తూ లోపలికి వెళ్లి తల్లికి చెప్పారు. ఆ విధంగా ఉమాపతి గారి ఆఖరి గడియలు పెద్ద భార్య ఇంట్లో గడిచిపోయాయి. ఆయనకి మళ్లీ తెలివి రాలేదు. సావిత్రి ఏడుచుకుంటూ ఆ ఇంట్లోకెళ్ళింది. బలగమంతా జయమ్మదే. అందువల్ల సావిత్రిని సూటిపోటిగా అన్నవారే తప్ప అయ్యో అన్నవాళ్లు లేదు. ఆ మహారాజుని చిన్న భార్య కాల్చుకుని తింది, అందువల్ల వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చింది జయమ్మ. జయమ్మని, పిల్లల్ని ఓదార్చేవారు ఎక్కువ ఉన్నారు. సావిత్రిని అనునయించేవారు లేరు. ఆ మరునాటికి తల్లి, తండ్రి వచ్చేదాకా సావిత్రి స్థితి అయోమయమైపోయింది. ఆడపిల్లో మగపిల్లాడో అన్నది తేలకుండానే చచ్చిపోయాడు. కాబట్టి ఈ ఆస్తికంతా తనే సర్వాధికారిణి అని, సవితిని తన కాళ్ల కింద అణిచిపెట్టొచ్చునని అనుకుంది జయమ్మ. కాని ఆవిడ ప్లాన్లోని తలకిందులు చేసింది ఉమాపతి రాసిన విల్లు. ఉమాపతి సావిత్రి గర్భంతో ఉండగానే విల్లు రాసేసి రిజిస్టర్ చేశాడు గప్చిప్గా.
ఆయనకి ఈ చిన్న భార్య మీద సానుభూతే కలిగిందో లేక రాబోయే మృత్యువు ఆయనని ఈ కర్తవ్యం వైపు ప్రేరేపించిందో తెలియదు గాని 50వ ఏట వ్యామోహంతో పెళ్లాడి నలుగురిలో నవ్వులు పాలైన ఉమాపతి చచ్చిపోతూ న్యాయంగా ప్రవర్తించాడు. భగవదానుగ్రహం వల్ల నా రెండవ భార్య సావిత్రికి మగపిల్లవాడు గనక కలిగితే నా యావదాస్తి నా కుమారుడికి చెందవలను. నా పెద్ద భార్య జయలక్ష్మి, నా రెండవ భార్య సావిత్రి వీరిద్దరూ నివసిస్తున్న గృహాలు సర్వ హక్కులతో వారికి చెందవలను. ఆ రెండేళ్లకి చుట్టూ గల సువిశాలమైన 25 గ్రౌండ్ల స్థలము ఇతర చరాస్తి నా కుమారునికే చెందవలను. నా అవివాహితులైన కుమార్తెలు 5గురికి వివాహ సమయంలో తలా 15,000 రొక్కంగా గాని అంత ఖరీదు గల ఆస్తి గాని నా కుమారుడు ఇవ్వగలవాడు. నా కుమారుడు పెరిగి మేజరయ్యే సమయం దాకా నా రెండో భార్య సావిత్రి నా కుమారుని తరపున గార్డియన్ గా వ్యవహరించగలదు. ఈ ఆస్తిని ఆమె అభివృద్ధి పరచగల అధికారం కలిగి ఉంది. తగిన మార్పులు చేర్పులు లీడర్ల సమ్మతితో చేయగలదు. భగవద్విలాసం ఇట్లు లేక నా రెండో భార్య సావిత్రికి ఆడపిల్లయే కలిగిన ఎడల నా యావదాస్తి యనమండుగురు ఆడపిల్లలకి నా 2 భార్యలకి సమభాగాలుగా చెందుతుంది. అది విల్లులోని సారాంశం. ఈ వీలునామా చాలా న్యాయంగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ జయమ్మ గారికి ఆమె తరపు బంధువులకి ఆశాభంగం కలిగింది. వారు సావిత్రికి గర్భనష్టం కావాలని, ఆడపిల్ల కలగాలని ధర్మం తమ పట్లనే ఉన్నదని బాహాటంగా అనేవారు. ఉమాపతి చనిపోవడంతో జయమ్మ విజృంభించింది. ఆవిడ సావిత్రి మీద ప్రచ్ఛన్న యుద్ధం మాని ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. 22 ఏళ్లకే వైదవ్యం, గర్భంలో ఎదుగుతున్న ప్రాణి, ఆస్తి కొరకు గెద్దల్లా కాచుకున్న బంధువులు, వీటితో తన ప్రమేయం లేకుండానే సావిత్రి ఆస్తి వ్యవహారాల్లో చిక్కుకుంది. సావిత్రి అంత పెద్ద బంగ్లాలో నౌకర్లతో మట్టుకే ఉండడం మంచిది కాదన్నారు ఆమె తల్లి తండ్రి. సవితికి కొడుకు కలిగితే తమ ఆస్తంతా అన్యాక్రాంతమవుతుందనే బాధతో జయమ్మ వాళ్లు ఏ అఘాయిత్యాన్ని తలపెడతారో అని భయపడ్డారు సావిత్రి తరపు వాళ్ళు. సావిత్రికి ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రాణికి ఎవరి వల్ల అపాయం కలగకుండా కాపాడడానికి సావిత్రి తల్లిదండ్రులు మద్రాసుకి తరలొచ్చేశారు. కుమార్తె ఆస్తిని, ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలనే కారణం పైకి చెప్పినా ఉమాపతి గారు బ్రతుకున్నప్పుడు సావిత్రి తరపు వారికి ధైర్యం ఉండేది కాదు. అల్లుడు పోయాడు. కుమార్తె చిన్నది. ఇంత పెద్ద ఆస్తికి వారసుణ్ణి ఇవ్వబోతోంది. ఆ ఆస్తిని తాము కాపాడాలి అంటూ కూతురింట్లో స్థిరపడిపోయారు సావిత్రి తల్లిదండ్రులు. వారు కూతురు పెళ్లి ముందు పెట్టుకున్న ఆశలు కార్యరూపంలోకి రావడానికి 5 ఏళ్లు పట్టింది. భర్త పోయాడని జయమ్మ ఓ రాగం తీస్తూ ఆస్తంతా తినబోతున్నారో అని ఏడ్చేది రోజు. సావిత్రి ప్రసవించేదాకా ఆస్తి వ్యవహారాలు పంపకాలు ఎక్కడవక్కడ తాత్కాలికంగా ఆగిపోయాయి. సావిత్రి తన వైదవ్యానికి చింతించడం గాని, జయమ్మ వాళ్ల బంధువులు ఆడిపోసుకోవడాన్ని చూసి బాధపడడం గాని జరిగేది కాదు. ఆమెకి ఉమాపతి మీద ఒక విధమైన కృతజ్ఞతాభావం, గౌరవం ఉండేది. ఆయన ఆమెను ఎప్పుడూ దయగా ప్రేమగా చూసేవాడు. అటువంటి వ్యక్తి ఆత్మశాంతికి, ఆయన కడసారి కోరిక తీరడానికి కొడుకు కలిగితే బాగుండు అనుకునేది. ఆఖరి రోజుల్లో ఉమాపతి పొందిన తిరస్కారాలు, హేళనలు ఆమె గ్రహించకపోలేదు. అందుచేత కనీసం ఆయన చిరకాల వాంఛితం తీరితే తను ధన్యురాలు అనుకునేది. సావిత్రికి నెలలు నిండాయి. జయమ్మ వాళ్ళు పురుడు తామింట డాక్టర్ చేత జరిపించాలన్నారు. సావిత్రి తరపు వాళ్ళు ఇందులో ఏదో మోసం ఉందని పేచిపెట్టినా తమ డాక్టర్ కూడా దగ్గరుండాలన్నారు. ఆఖరికి ఆడపిల్ల కలిగిన ఏ మగపిల్లవాడినో తెచ్చి మార్పిడి చేసి ఆస్తంతా హస్తగతం చేసుకుంటారని జయమ్మగారి బాధ. మగపిల్లవాడు కలిగిన పిల్లవాడిని మాయం చేసేసి తన కూతురికి అన్యాయం చేస్తారని సావిత్రి తండ్రికి భయం. ఈ పుట్టబోయే ప్రాణిపై లక్షల ఆస్తి ఆధారపడడంతో ప్రతి ఒక్కరూ రెండో వారిని అనుమానాస్పదంగా చూశారు. సావిత్రి సులువుగా హడావిడి లేకుండా ప్రసవించింది. ఆరోగ్యంగా ఏ లోపమూ లేకుండా మగపిల్లవాడు కలిగాడు. 2 వైపుల వారి డాక్టర్లు పక్కనే ఉండడం వల్ల ఇందులో మోసాలు, మార్పులు అనే వాటికి తావు లేకుండా పోయింది. ఈ వార్త తెలియగానే జయమ్మ గారి ఇంట్లోంచి పెద్ద పెట్టున ఏడుపులు, సావిత్రి ఇంట్లో అందరికీ మిఠాయి పంచడాలు జరిగాయి. అరుణగిరి భూమి మీద పడ్డానికి ముందే తగినంత మంది శత్రువుల్ని సిద్ధం చేసుకుని మరీ ఈ లోకంలోకి వచ్చాడు. అందుచేత అతన్ని కంటికి రెప్పలా కాపాడడం సావిత్రి ముఖ్య కర్తవ్యం అయిపోయింది. అందరి పిల్లల్లా పెంచడం కాదు, అరుణగిరిని ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, ఆస్తి కోసం ఏదన్నా చేస్తారేమో, జయమ్మ వాళ్ళు తినటానికి ఏదన్నా పెట్టి ఏం చేస్తారో అని ఇలా రకరకాల భయాలు ఆమెలో ప్రవేశపెట్టేవారు చుట్టూవారు. దీనికి తోడు అరుణగిరి పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న 5 ఏళ్ల దాకా అతను ప్రపంచంలోని అన్ని జబ్బులకి గురయ్యాడు. 5వ ఏడు దాకా మాటలు రాలేదు.
సన్నగా బలహీనంగా ఉండి అన్నింటికీ సంజ్ఞలు చేసే అతన్ని మోగవాడన్నారు. డాక్టర్లు, మందులు, రాత్రులు ఆదురుదాగా ఈ పిల్లవాడి కోసం కన్ను మూయకుండా కూర్చోవడం సావిత్రికి నిత్యకృత్యమైంది. వీటన్నింటి వల్ల ఈ తల్లి కొడుకుల మధ్య అతి గాఢమైన అనుబంధం ఏర్పడి అరుణగిరి తల్లి కొంగు పట్టుకు వదిలేవాడు కాదు. సావిత్రి అతను కంటబడకపోతే క్షణం ఉండలేకపోయేది. జయమ్మ ఆస్తి అంతా సవితికి దక్కిందని కుమిలిపోతూ పోరాటంలో కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉండేది. ఉమాపతి ఆడపిల్లలకి పంచమన్న 15,000 రొక్కం రూపంలో కాక ఇళ్ల స్థలాల రూపంలో కావాలని పేచిపెట్టింది. సావిత్రి బంగ్లా చుట్టూ ఉన్న 25 గ్రౌండ్ల స్థలం 5 కూతుళ్లకి రాసిమని తగుకొచ్చింది. ఇళ్ల స్థలాలకి, ఇళ్లకి విపరీతమైన డిమాండ్ కలిగే అవకాశం ఉందని సావిత్రి ఆస్తిపాస్తులు చూస్తున్న ప్లేడర్ ఈ కోరిక న్యాయసమ్మతం కాదని, రొక్కం రూపంలో ఇచ్చినా, ఆస్తి రూపంలో ఇచ్చినా అది సావిత్రమ్మ ఇష్టప్రకారం జరగాలని వాదించి వాళ్ళకి రావాల్సింది డబ్బు రూపంలో పైసలు చేశాడు. జయమ్మ గారు సావిత్రిని బెదిరించి ఇళ్ల స్థలం కాజేద్దామనుకుంది పిల్లల కోసం. ఈ పేచీలు కోర్టు దాకా వెళ్లడంతో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడడం మానుకుంది. ఉమాపతి గారు చనిపోయి అరుణగిరి కలిగాక సావిత్రి కాస్త వ్యవహార జ్ఞానం అలవరుచుకుంది. ఆమె ఉమాపతి టైపు ఫౌండ్రీ, కల్పవర్తకం ఇవి సగం సగం లాభాలు పంచుకునే ఒప్పందంతో లీజుకిచ్చింది. అందుచేత సావిత్రమ్మకి కొడుకు కోసం డబ్బు కూడయడం, భర్త సంపాదించిన దాన్ని రెట్టింపు చేయడం వీలైంది. ఇంత కలిగున్న సవితి తన పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఒక్క కొడుకే ఎంత తినిపోతాడు అని జయమ్మ గోల. కాని జయమ్మ సావిత్రిని ఏనాడు అభిమానంతో చూడలేదు, ఆదరంగా మాట్లాడలేదు. చిన్న వయసులో ఈ ఇంటికొచ్చిన సావిత్రిని జయమ్మగారి ప్రవర్తన అమితంగా గాయపరిచింది. ఆమెకి జయమ్మగారి పిల్లలకి ఎప్పుడూ సంబంధం లేదు. అరుణగిరి పెద్దవాడవుతున్న కొద్దీ సావిత్రికి కొంత మనస్థిమితం చిక్కసాగింది. అరుణగిరిని ఎంత ముద్దుగా పెంచినా అతని చదువు సంధ్యల పట్ల చాలా శ్రద్ధగా ఉండేది సావిత్రి. స్కూల్లో చెప్పింది, ప్రైవేటు మాస్టర్లు చెప్పింది కొడుకుకి అబ్బుతోందా లేదా అన్న తాపత్రయం కొడుకుతో పాటు సావిత్రిని కూడా ఇంగ్లీషు నేర్చుకునేటట్లు చేసింది. సావిత్రి తన తీరిక కాలాన్ని పుస్తక పఠనం వైపు మరల్చడం అలవరుచుకుంది. అరుణగిరి స్కూలుకు వెళ్ళిపోయాక సావిత్రి తెలుగు, క్రమంగా ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. ఇంట్లో వంటవాడు, పై పనికి ఆడనౌకరు, ఆమె రక్షణకి తల్లిదండ్రులు ఉండడం చేత సావిత్రికి ఇంటి బాధ్యత ఉండేది కాదు. పెళ్లైన కొత్తలో అలవడిన ఏకాంత జీవనం, పిరికితనం ఆమెని నలుగురిలో కలవనిచ్చేవి కావు. ఎప్పుడూ పుస్తక పఠనంలో మునిగుండడం చేత సావిత్రి చాలా ముక్తసరిగా మాట్లాడేది, ఎక్కువగా ఆలోచించేది. సర్ వాల్టర్ స్కాట్, హార్డీ, చార్లెస్ డిక్సెన్స్, అలెగ్జాండర్ డ్యూమాస్, జన్ ఆస్టిన్ మొదలగు ఉత్తమ రచయితల్ని చదవడం చేత సావిత్రి సామాన్య సమస్యల్ని కూడా ఉదాత్తంగా చూడడం నేర్చుకుంది. మానసికంగా చిన్నప్పుడే గాయపడ్డం వల్ల ఆమె స్వభావంలో నిదానం, ఇతరుల పట్ల సానుభూతి అలవడ్డాయి. అందుచేత ఆమె పెంపకంలో అరుణగిరి దెబ్బలు తినడం, కఠిన వాక్కులు పడడం వంటివి జరగలేదు. సావిత్రి అరుణగిరి పట్ల గుడ్డి వాత్సల్యాన్ని ప్రదర్శించడంతో ఊరుకునేది కాదు. తన కొడుకు ఎదుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, వాడికి ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి. అవి తాను గుర్తించినాడే కొడుకు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు అనుకునేది. అరుణగిరి 23వ ఏట ఎంఏ ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. చిన్నప్పుడు మాటలు రావనుకున్న తన కొడుక్కి క్లాస్ వచ్చింది. నెంబరు చూసిన రోజు సావిత్రి తన జన్మ సార్థకమైంది అనుకుంది. ఆమెకి చాలా రోజులకి ఉమాపతి గారు జ్ఞాపకం వచ్చారు. తన భర్త చివరి రోజుల్లో తప్పు చేసినా తను ఆ తప్పుని ఒప్పుగా మార్చగలిగింది అనుకుంది సంతృప్తిగా. అరుణగిరి పెద్దవాడవుతున్న కొద్దీ సావిత్రమ్మకు కొంత స్థైర్యం ఏర్పడజొచ్చింది. ఆమె తండ్రి పోయాడు, ఇటు జయమ్మ చచ్చిపోయింది. తల్లిపోయాక సవితి కూతుళ్ళు సావిత్రితో సమాధానపడి రాజీకొచ్చారు. ఇంచుమించు సావిత్రియుడిదే అయిన ఆమె సవితి పెద్ద కూతురు తన కూతుర్ని అరుణగిరికిచ్చి చెయ్యాలని ఆశగా చూస్తోంది. సావిత్రికి ఈ సంబంధం సుతరాము ఇష్టం లేదు. ఆవిడకు తన కొడుక్కి ఈ ఆస్తిపాస్తులు, డబ్బు గొడవలు లేని దూరపిల్లని తెచ్చి చెయ్యాలనుంది. సావిత్రి ముగ్గురు తమ్ముళ్ళు మా పిల్లంటే మా పిల్ల అంటూ ఈ బంగారు పిచ్చుకను వలవేసి తమ అల్లుణ్ణి చేసుకుందామని చూస్తున్నారు. అరుణగిరికి తల్లంటే విపరీతమైన ఆరాధన. తను భూమి మీద పడినప్పటినుంచి తనని ఎలా ఆమె కాపాడిందో అతనికి తెలుసు. తన కోసం ఎన్ని మాటలు పడిందో అతను ఎరుగును. అతను తల్లిని ఏనాడు పరుషవాక్యం అని ఎరుగడు. అటువంటి పరిస్థితి ఏనాడు రానివ్వలేదు ఆ తల్లి కొడుకులు. బంగారం బొడ్డున పెట్టుకు పుట్టిన అరుణగిరికి డబ్బంటే పెద్ద వ్యామోహం లేదు, అలానే నిర్లక్ష్యమూ లేదు.
డబ్బు ఎలా ఎంతవరకు సద్వినియోగం చెయ్యాలి అన్న విచక్షణ అతనికి సహజంగా అబ్బింది. అందుచేత అతను క్లబ్బులకెళ్ళినా, అమ్మాయిలతో తిరిగినా, అప్పుడప్పుడు సరదాకి జల్సా చేసినా తన పరిధిని మరిచిపోయేవాడు కాదు. తల్లి, తన ఇల్లు, ఆస్తిపాస్తులు, వీటి తర్వాతనే అతని స్నేహాలు, అమ్మాయిలును. ఇవి కేవలం కాలక్షేపాల కొరకనే విషయం అతను ఏనాడూ మరిచిపోలేదు. కొడుక్కి ఈ విషయాల్లో తండ్రి పోలికొచ్చింది అనుకునేది సావిత్రమ్మ. అతను కారులో అప్పుడప్పుడు ఆ అమ్మాయిల్ని వేసుకుని తిప్పుతున్నాడని, బెంగుళూరు, హైదరాబాదు స్నేహితులతో వెళతాడని సావిత్రమ్మకు తెలుసు. అయితే నువ్వెందుకిలా చేస్తున్నావు, నువ్విలా తిరగకూడదు అని కొడుకుని శాసించేది కాదు. ఆమె చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల గ్రంథాలు, ఇవి యువకుల పెరుగుదలలో ఒక భాగం అన్నట్టు సూచిస్తుండేవి. అందుకని సావిత్రమ్మ కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగేదే తప్ప అతను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని ఎత్తిపొడిచేది కాదు. అరుణగిరి అన్ని విషయాల్లో తల్లి మాట వినేవాడు కాని పెళ్ళంటే మటుకు మాట తప్పించేవాడు. అరుణగిరి ఎంఏ పాస్ అయ్యేదాకా ఎన్ని సంబంధాలొచ్చినా సరే సావిత్రి కూడా విముఖత చూపేది. తీరా అరుణగిరికి చదువు అయిపోయింది. ఆర్థికంగా మరి 3 తరాల దాకా తరగని డబ్బుంది. అతనికి ఉద్యోగం చేసే అవసరం లేదు. అనేక మంది తన పిల్లనంటే తన పిల్లనంటూ పోటీలు పడుతూ సావిత్రమ్మని అడుగుతున్నారు. కాని అరుణగిరి పెళ్లి విషయం అనగానే, అమ్మా, నన్ను తొందర చేయకు, నాకు నచ్చిన పిల్ల కనపడగానే తప్పక చెబుతాను అనేవాడు తల్లితో. అది కాదురా, నిన్ను పెంచి పెద్ద చేశాను. మీ నాన్నగారు నీ గురించి ఎంత కొట్టుకుపోయారో. నేను అంతకు మించి నీకు కలగబోయే పిల్లల కోసం కరువువాచున్నాను. మన బంధువుల పిల్లలు ఇష్టం లేకపోతే బయట అమ్మాయిని చూద్దాం. అమ్మాయిలకేం కో అంటే కొలలు, మన ఇల్లు, ఆస్తి ఈ రోజుల్లో చాలామందికి కావాలమ్మా. అందరూ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ డబ్బు గలవాణ్ణి పెళ్ళాడినా ఆనాక నువ్వుగాక ఎవరుంటారా పిల్లకి? అదే నాన్న అనుకున్నారు. పెద్దమ్మ నాన్నగారిని ప్రేమించిందా, ఆస్తిని ప్రేమించిందా? నువ్వెన్ని చెప్పు, మన చుట్టూ వాళ్ళకి మన డబ్బు కావాలి గాని మనం కాదు. అందుకని ఎవరిని దగ్గరకు రానివ్వవా? మనకంటే డబ్బు గలవాళ్ళు సుఖంగా లేరా? లేరని అన్నం, కానీ బాధ్యతల కోసం నీలా కష్టాలు పడే ఆడవారు మట్టుకు లేరు. నాకు మరొకళ్ళతో సాపత్యం దేనికి? ఏదో అదృష్టం కొద్దీ నువ్వు కలిగావు. నీకు పిల్లలు కలిగితే మీ నాన్నగారి కలలు నిజమవుతాయి. అమ్మా, నీకు జీవితమంతా నాన్నగారి కలలు తలచుకోవడంతోనే సరిపోతుంది. నీకు మరొకటి ఏమీ లేదా? మనిద్దరం ఇండియా అంతా తిరిగొద్దాం రామ్మా. నీకు పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు చూపిస్తాను అన్నాడు అరుణగిరి. ఆ ఏడు సావిత్రమ్మ ప్లేడర్ గారి సలహా వలన, అరుణగిరి ప్రోత్సాహం చేతను తమ ఇంటికి ఆనుకునున్న 25 గ్రౌండ్ల స్థలం అమ్మడానికి ఒప్పుకుంది. దేశానికి స్వతంత్రం వచ్చి పుష్కరం దాటిపోయింది. పంచవర్ష ప్రణాళికలు, పరిశ్రమలు, గృహ నిర్మాణ పథకాలు, జనాభా అన్నీ పెరిగిపోతున్నాయి. మద్రాసులో ఇళ్ల స్థలాలకై ఎగబడుతున్నారు. అరుణగిరి ఇదే అదననుకుని గ్రౌండు 10,000 చొప్పున 25 గ్రౌండ్లు 2 దఫాలుగా అమ్మేశాడు. ఆ స్థలంలో సినిమా హాలు, షాపులు, చిన్న బజార్లా ఏర్పడ్డాయి. ఉమాపతి గారు యథాలాపంగా కొనిపడేసిన ఈ స్థలానికి ఇంత డబ్బు రావడం సావిత్రమ్మకి ఆశ్చర్యం కలిగింది. తమ ఉన్నతిని, ఐశ్వర్యాన్ని చూసి ఎవరికైనా కన్ను కుడుతుందేమోనని ఆమెకి భయం. తన కొడుకు పెళ్లి చేసుకుంటే సంపదని పంచుకునే మరో పిల్ల, ఆ పిల్లకు పిల్లలు, ఇలా తమ గృహం పసిపిల్లల ఏడుపులతో మారుమ్రోగాలని ఆమె ఆశ. జయమ్మకు కలిగిన 7 ఆడపిల్లలు తామరతంపరగా పెరిగి 60 మంది అయ్యారు. జయమ్మ పెద్ద కూతురు అప్పుడే మనమల్ని ఎత్తబోతోంది. కాని తన కొడుకింకా పెళ్లి కాలేదు. సవితి ఉసురు ఇంకా తమని వదిలిపోలేదా? అప్పుడప్పుడు సావిత్రమ్మకు ఈ ఆస్తిని, ఈ సంపదని అంతని వదిలేసి తను, తన కొడుకు ఎక్కడో మామూలు సామాన్య కుటుంబీకుల వలె బ్రతకాలని అనిపించేది. అప్పుడు గాని తన కొడుక్కి వివాహయోగం కలగదని వాపోయేది. కాని ఈ ధనం, ఆస్తి తనది కాదు, తన భర్తది. తన భర్తకి అరుణగిరి వారసుడు. తను ఆనాడు ఈనాడు కూడా తనకని నిర్దేశించిన కర్తవ్యం నెరవేరుస్తోంది. ఏమైనా వివాహం పట్ల అరుణగిరి ఉదాసీనత ప్రదర్శించడం ఆమెకు అర్థమవడం లేదు. కోని కొడుకు ఎవరినన్నా ప్రేమించాడేమోనని అనుమానపడ్డానికి అలాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. అతని హృదయాన్ని ఆకట్టుకుని అతనిలో ప్రేమభావాన్ని రేకెత్తించే కన్య కోసం ఎదురు చూస్తోంది సావిత్రమ్మ. ఆమె జీవితమంతా ఎదురు చూడడంలోనే గడిచిపోవాలా? పుట్టబోయే శిశువు కోసం కొన్నాళ్ళు, కొడుకు పెరిగి పెద్దవాడయ్యే కాలం కోసం మరికొన్నాళ్ళు, ఇప్పుడు తమ ఇంటికి రాబోయే శుభోదయం కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడడమేనా? భగవాన్, ఎన్నాళ్ళీ నిరీక్షణ? ఎందుకీ నాకీ తాపత్రయం అని సరిపెట్టుకో చూసేది. నిద్రపోతున్న అరుణగిరి ముఖం ఆమెలో గత స్మృతుల్ని తెరలు తెరలుగా లేపుతోంది. ఈ కారు ప్రమాదం తమ కుటుంబాన్ని ఎటువంటి చిక్కుల్లోకి లాగుతుంది? అరుణగిరికి శిక్ష వేస్తారా? ఆ కుటుంబాన్ని తామెలా ఆదుకోవాలి?
తెల్లవారగట్ల 5ంటికి అరుణగిరి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పక్కన ఈజీ చైర్లో కూర్చున్న తల్లిని చూసి కంగారు పడుతూ, అమ్మా, నువ్వింకా పడుకోలేదా? నాకు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, పడుకో అమ్మా అన్నాడు అనునయంగా. గిరి, నాకు నిద్ర పట్టలేదురా, నువ్వు పడుకో అందామె అలవాటు ప్రకారం అతని నుదుటి మీద చేయి వేస్తూ. బాల్యంలో అరుణగిరి నుదుటి మీద చెయ్యేసి చూస్తుండేది ప్రతిరోజు. అప్పట్లో ఏడాదికి సగం రోజులు అతనికి ఒళ్ళు వెచ్చబడుతుండేది. నాకు జ్వరం రాలేదు గాని నీరసంగా ఉంది, నాయర్ని లేపి కాఫీ పెట్టమను అన్నాడు అరుణగిరి. తల్లి నాయర్ని లేపదు, తనే గ్యాస్ పొయ్యి మీద కాఫీ పెడుతుందని అతనికి తెలుసు. వంటవాళ్లు అతని పనులు చేస్తే ఆమెకి తృప్తిగా ఉండదు. ఇటువంటి అవకాశం వస్తే ఆవిడ ఆ పనికి నాయర్ని పురమాయించదు. అతనికి మెలకువ రాగానే క్రితం రోజు దుర్ఘటనలో చనిపోయిన రాజమ్మగారి ముఖం, రక్తసిక్తమైన ఆమె తల వెంట్రుకలు కళ్ళల్లో మెదిలాయి. ఒక్కసారి సినిమా రీలు వలె కిందటి రోజంతా అతని కళ్ళెదుట తిరిగింది. తనెంత పాపం చేశాడు, ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ అవిటతను ఎలా బతుకుతాడు అనే ఆలోచనలు అతన్ని తరిమి తరిమి కొడుతున్నాయి.